అరుణాచలంలో శివయ్యని దర్శించుకుందాం అనుకుంటే ఇలా పరీక్ష పెడతాడని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. మ్యాటర్ ఏంటంటే అరుణాచలంలో కృష్ణాన్న వాళ్ళు వచ్చేసి అన్నదానం అయితే చేస్తున్నారు. ఒక పక్క కలర్ రైస్, ఇంకో పక్క ఏమో పెరుగన్నము, రెండు వేడివేడిగా రెడీ అయిపోయినాయి. ఇంకా ఆటోలకి అయితే ఎక్కిచ్చేశారు. ఇంకా మంచిగా ఒక ప్లేస్ చూసుకొని పెడదామని గిరిపేషన్ చేసే రోడ్లకి అయితే వచ్చేసాం. వచ్చిన వెంటనే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసేసాం అనమాట. జనాలు అయితే మార్నింగే చాలా మంది వచ్చేసారు. వీళ్ళందరూ శివయ్య భక్తులే, కానీ వీళ్ళందరి మధ్యలో ఒక దొంగ నా కొడుకైతే ఉన్నాడు. ఇప్పుడు కనిపిస్తున్న వీడియో మీరు బాగా చూసారంటే వెనకాల ఆటోలో సీట్ లో మనకి పంచైతే కనపడుతుంది. మీకు ఒకసారి స్లో మోషన్ లో జూమ్ చేసి చూపించా చూడండి. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ పంచ నాదే అనమాట. ఈ పంచని ఎవడో కొట్టేశాడు. నార్మల్ పంచ్ అయితే పోతే పోయింది అనుకున్నా, కానీ లోపల నేను చార్జర్ అయితే పెట్టాను, అది కూడా ఐఫోన్ ది. నా మీద నాకే ఫస్ట్ టైం చాలా కోపం వచ్చింది అనమాట. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐఫోన్ చార్జర్ అయితే పోగొట్టుకున్నా. ఎవరైనా పొరపాటున తీసుకొని వెళ్లారేమో అని నేనైతే మళ్ళీ అక్కడికే వెళ్ళాను అనమాట. ఇక్కడ అన్నదానం చేసే దగ్గరికి వచ్చి చూశాను, కానీ ఎవరు రావట్లేదు. అయినా నా పిచ్చి కాకంటే కొట్టేసిన వాళ్ళు మళ్ళీ వెనకాలకి ఎందుకు వస్తారు, ఏమో వస్తారేమో అని అక్కడున్న షాప్ వాళ్ళకి, ఆటో అన్న వాళ్ళకి కొంతమందికి నా నెంబర్ ఇచ్చేసి వచ్చాను. ఐఫోన్ చార్జర్ ఎంత అవుతుందో తెలియదు, కొంచెం కాస్ట్లీనే ఉండొచ్చు. కానీ ఇక్కడ నాకు బాధ ఏంటంటే లైఫ్ లో ఫస్ట్ టైం ఒక వస్తువు అయితే పోగొట్టుకున్నా, అది కూడా నా చేతులారా. అక్కడే కొద్దిసేపు కూర్చొని వెయిట్ చేశాను, కానీ ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. ఇంకా అందుకే తిరిగి రిటర్న్ అయితే వచ్చేసాను. ఆఖరికి ఆయన దర్శనం కూడా మిస్ అయ్యాను. అరుణాచలంకి ఇన్నిసార్లు వచ్చాను కదా, ఫస్ట్ టైం ఇలా జరగడం నాకు. ఆ శివయ్య ఎందుకు ఇలా చేశాడో తెలియదు, కానీ దర్శనం కూడా చేసుకోకుండా వెనకాలకి వెళ్ళిపోతున్నా. కానీ శివయ్య నన్ను బాగా గుర్తు పెట్టుకో, మరి కొన్ని రోజుల్లో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను.